అక్కిల్ బిడ్డ అయ్యో నా బుజ్జికన్నా వండుకుంటుండా ఇంతకి లేపన్నా వద్దా నేను సరే ఒక 10 నిమిషాల తర్వాత వస్తాను అక్కిల్ బిడ్డ లేచినావా ఏమైంది మమ్మీ స్కూల్ టైం అయ్యిందా అయింది బెట్టావు స్కూల్ టైం 8:30 అయ్యింది పోతావా పడుకుంటావా లేదు మమ్మీ లేస్తా మమ్మీ పక్కా స్కూల్కి వెళ్ళాలనుందా లేదా లేచి స్కూల్ కి పోతా మమ్మీ నా బంగారు కొండ దా లేచిరా గుడ్ మార్నింగ్ ఏమైంది పొద్దున డబుల్ పిన్ డీజే లాగా అట్లా అరుస్తున్నావు సోమరిపోతాడా మొద్దోడా చదువు సందే లేనోడా ఇప్పుడు ఏమైంది పొద్దున ఎందుకు తిడుతున్నావు నన్ను స్కూల్ కు లేచి ఎవరు పోతారా నువ్వు పోతావా నేను పోతానా నేనే పోతావు మమ్మీ ఎంత అయింది టైము 6:30 అవుతుంది టైము 6:30 ఏదో 10:30 అయినట్లు లేపినావు నువ్వు నన్ను అయితే ఇప్పుడు ఇంత జల్దీ లేచి నేను ఏం చేయాలి చెప్పు ఏమైనా పని ఉందా కొంచెం పడుకుంటా లేచి పళ్ళు దోమి స్నానం చేసి రెడీ అయ్యి గుడికి పోయి వచ్చేటప్పుడు 2 పాల ప్యాకెట్లు 2 కరివేపాకులు తీసుకురా పో ఒక పని చేస్తా మమ్మీ స్కూల్ మానేసేసి పొద్దున లేచి నీకు పాల ప్యాకెట్లు ఇట్లా కొత్తిమీర కరివేపాకు పుదీనాలు తీసుకొని వస్తా నాకు నెలకు జీతం ఇచ్చేసి ఏమంటావు 10 నిమిషాలు టైం ఇస్తే మొత్తం రెడీ అయ్యి నీ ముందుంటా పో గమ్మున మమ్మీ ఈరోజు ఏంది టిఫిన్ లా మమ్మీ ఈరోజు ఏంటి టిఫిన్ లో ఈ రోజు మీ ముగ్గురికి ఏం కట్టినా తెలుసా పాస్టా దాంతో పాటు చిట్టి సౌమ్యకి రెడ్ కలర్ లేసు బుజ్జి అనుకు కరకరలాడే కుర్కురే థ్యాంక్స్ మమ్మీ బంగారు కొండ కిల్కు హైడ్ అండ్ సీక్ బిస్కెట్ థ్యాంక్స్ మమ్మీ థ్యాంక్ యూ హ్యాపీయా ఫుల్ హ్యాపీ పొండు స్కూల్ కి ఇక మమ్మీ ఈరోజు ఏం కట్టినా టిఫిన్ లా మమ్మీ ఈరోజు టిఫిన్ ఏం కట్టినావు టిఫిన్ అది నాకు తెలుసు ఈరోజు మ్యాగీ అని కాదు పులిహోరన్నం కాదు ఎగ్ రైస్ కట్టింది మ్యాగీ అంటే కాదు పులిహోరన్నమే ఎగ్ రైస్ మ్యాగీ అని చెప్పినానా పులిహోరన్నం కాదు ఎగ్ రైస్ మ్యాగీ ఏ ఆపండి నువ్వు చెప్పు మమ్మీ అఖిల్గా ఇగో ఇది తీసుకో ఏంటి మమ్మీ ఇది నాకు పాకెట్ మనీయా అదొకటే తక్కువైంది నీ ముఖానికి పోయేటప్పుడు ముగ్గురు 3 ప్లేట్ల ఇడ్లీ కొనుక్కొని వండి ఈ రోజు నేను టిఫిన్ చేయలే నువ్వు పేమెంట్ రెడీ కాలేవు నువ్వు నేను స్కూల్ కి వద్దులే కదా అంటే నేను ఇప్పుడు ఒక్కనే స్కూల్కి పోవాలా అవును నేను కూడా పోను చూడు నేను కూడా పోను మమ్మీ అన్నప్పుడు స్కూల్ కి పోతలేదు కదా మమ్మీ నేను కూడా పోను మమ్మీ అబ్బా అఖిల్ బెట అనుగాని కంటే తలనొస్తుంది వస్తుంది అందుకే వెళ్ళట్లేదు ప్లీజ్ మమ్మీ ప్లీజ్ సరే నువ్వు కూడా పోకు కానీ ఇంట్లో ఉండి హోంవర్క్ తీసుకో హోంవర్క్ ఇంట్లోనే చేసుకుంటా ఓకే ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు స్కూల్కి వస్తలే నువ్వు రాకపోతే నేను కూడా పోను స్కూల్కి నేను కూడా పోను వద్దు అట్లా మమ్మీ దగ్గర వద్దు ప్లీజ్ నువ్వు పోకపోతే నేను కూడా పోను స్కూల్కి నేను ఎందుకు పోతా నేను పోను నన్నే కుక్కను కొట్టినాడు కొట్టి స్కూల్కి వద్దన్నది వద్దు మమ్మీ నన్ను ఏమన్నది ఎందుకంటే నేను మామ్స్ క్యూట్ బాయ్ మమ్మీ నేను కూడా స్కూల్ నడు స్కూల్ కి నువ్వు అడుగు మమ్మీ నేనేమన్నా నువ్వే అడుగు ఏంట్రా ఏమైంది ఎందుకు కొట్లాడుతున్నారు ఇద్దరు మమ్మీ అది స్కూల్లో పిక్నిక్ తీసుకొని పోతున్నారు మమ్మీ మేము కూడా పోతాం మమ్మీ దానికా ఎందుకంత టెన్షన్ పడుతున్నారు పోండి ఒక్కొక్కరికి ఎంత అవుతుంది ఈచ్ మెంబర్ 500 రూపీస్ మమ్మీ అంతేనా సరే రేపు పైసలు ఇస్తా తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఖర్చులకు ఎక్స్ట్రా పైసలు కూడా ఇస్తా సరేనా బెస్ట్ మమ్మీ నువ్వడు నువ్వే అడుగు ఎందుకు నన్ను చచ్చిపోమంటున్నావా నువ్వు
ఏమైందిరా గుసగుసలాడుతున్నారు? మమ్మీ అది స్కూల్లో మళ్ళీ ఏం పెట్టేసి రావు స్కూలా? మరి ఏంది సరిగ్గా చెప్పండి. మమ్మీ స్కూల్లో పిక్నిక్ తీసుకోవచ్చురు మమ్మీ, ఇద్దరం కూడా పోదాం అనుకుంటారు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అయితే పోండి. థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్ యూ. అర్జెంట్ గా 1000 రూపీస్ ఇస్తే పోతాం మమ్మీ. దేనికి? 500 రూపీస్ మమ్మీ ఒక్కళ్ళకి పిక్నిక్ కి. అయితే 500 రూపీస్ నాకు, 500 రూపీస్ అనుప్కి. పైసలే మన చెట్లకు కాస్తున్నాయి అనుకుంటురా? చదివే చక్కగా రాదు కానీ పిక్నిక్లు అంట పిక్నిక్లు. పిక్నిక్ లేదు ఏం లేదు, పోండి. సరే ఒక పని చేద్దాం రా, ఆదివారం జూఫార్ కోదాం, అదే పిక్నిక్. ఇప్పటికి 10 సార్లు పోయినా మన జూపార్ కి. అరే అఖిల్గా 11వసారి పోతే నీకేమైనా ప్రాబ్లం అవుతుందారా? పోండి గమనా, సండే పోదాం. అఖిల్ బెట్ట లేచినావా? మమ్మీ ఏమైంది బెట్ట? ఎందుకు జ్వరం వచ్చినట్టు అవుతుంది మమ్మీ. అయ్యో జ్వరం వచ్చిందా? కానీ స్కూల్ పోవాలి మమ్మీ, టీచర్ ఏదో వర్క్ ఉందని చెప్పింది. ఈ రోజు ఏం పోకు స్కూల్ కు, నేను చెప్తా టీచర్ కు. పర్లే మమ్మీ, స్కూల్ కి పోతా. హలో టీచర్, ఈ రోజు మా అబ్బాయి స్కూల్ కు రాడు, ఆ హోంవర్క్ నాకు పంపించే టీచర్, నేను ఇంట్లో నుండి చదివిస్తా టీచర్. అరే మా రాడంటే రాడని చెప్పినా కదా టీచర్, మా కొడుకు రాడు, ఫుల్ జ్వరం వచ్చింది దీనికి. మీరు చూసుకుంటారా నేను చూసుకోవాలన్నా? ఫోన్ పెట్టేయండి, చెప్పేసిన బెట్ట. ఓకే మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ. అఖిల్గా లేచినావరా? ఓ అమ్మనే ఇంకా లేవలేడు కదా. మమ్మీ స్కూల్ కు పోను మమ్మీ, ఒళ్ళంతా వేడిగా ఉంది మమ్మీ. అయ్యో జ్వరం వచ్చిందారా? అవును అనుకుంటా. నిన్నైతే మంచిగున్నావు కదా, అట్లా ఇట్లా వచ్చింది? జ్వరం ఏమన్నా నాకు చెప్పొస్తుందా మమ్మీ? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. సరే సరే బెట్ట పండుకో, ఈరోజు స్కూల్ కి ఏం పోకు. థ్యాంక్స్ మమ్మీ. ఈ సంకలు ఉల్లిగడ్డ మస్తు పని చేసింది, దెబ్బకి జ్వరం వచ్చింది నాకైతే. ఏమో సపోర్ట్ వస్తుంది హాల్ల నుంచి. మమ్మీ ఏం చేస్తుంది? ఏంటి మమ్మీ అంత భక్తితోటి పూజ చేస్తున్నావు ఈరోజు? నీకు తొందరగా జ్వరం తక్కువ అవ్వాలని మొక్కుతున్నా బెట్ట. ఇప్పుడు మమ్మీకి నేను సంకలు ఉల్లిగడ్డ పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నాను తెలిసింది అనుకో, నన్ను ఉల్లిగడ్డ కూర చేసేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు బెట్ట? జ్వరం తక్కువ అయిపోతుంది, ఏం టెన్షన్ తీసుకోకు నువ్వు. ఏం లేదు మమ్మీ, ఏం లేదు. ఎట్లనో బయటికి వచ్చినావు కదా, హాస్పిటల్ కోదంపా. హాస్పిటలా? నడువు, ఏం భయపడకు, ఒక్క ఇంజక్షన్ ఇస్తే తక్కువైపోతుంది బెట్ట. ఇంజెక్షనా? అరే ఏం భయపడకు బెట్ట, నేనున్నా కదా. మమ్మీ అది ఏమైందిరా, నీరసంగా ఉన్నావా? మమ్మీ అది అఖిల్ నీ బెడ్ మీద ఉల్లిగడ్డ ఉందేంది? అరే అఖిల్గా సంకల ఉల్లిగడ్డ పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నావు కదరా? అంటే మమ్మీ అది ఇప్పుడు సంకల ఉల్లిగడ్డలు కాదురా, వేడి వేడి ఇంగుళాలు పెడతారా, అప్పుడు కాలుతుందిరా అఖిల్గా నీకు. కొడుక ఉల్లిగడ్డలు పెట్టుకుంటావు. ఆగు ఆగు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే గంట కొట్టండి. అండ్ కమెంట్ ఏం చేస్తుంది తెలుసా, మీకు ఇట్లాంటి ఇంకా కిడ్స్ వీడియోస్ కావాలైతే కమెంట్ చేయండి, కిడ్స్ సిరీస్ అని, ఓకేనా? లేదా కిడ్స్ 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 అని కమెంట్ చేసేస్తాను. ఓకే, బాయ్. బుజ్జి అనూప్కు కరకరలాడే లేస్ ప్యాకెట్, బంగారు కొండ అఖిల్కు ఐడెన్ సిక్కి, పోయేటప్పుడు ముగ్గురు మూడు టిఫిన్లు కొనుక్కోండి. టిఫిన్ కొనుక్కోండి అంటుంది, 3 ప్లేట్ ఇడ్లీ అని. మీరు మిమ్మల్ని రాయని చేయని. సరే ఒక పని చేద్దాం రా, ఈ సండే మనము ఆదివారము ఏం ఆలోచిస్తున్నావు బెట్ట? జ్వరం తక్కువైతుంది.